ఏంటి ప్రపంచంలో ఇలాంటి ఒక విగ్రహం లేదా? అది గూడా మన కడప జిల్లాలోని పోరంవెల్ల మండలం దగ్గర ఉన్నటువంటి టేకూరుపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి 1935లో అయితే మొదలైంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గారు ఎల్లెలకల ప్రశాంతంగా పనుకున్నట్టు శ్రీదేవి, భూదేవి సమేతంగా అయితే వెలిసారు. అనంత పద్మనాభ స్వామి గుడి చరిత్ర చెప్తాను చూడండి. 1935లో ఇది మొత్తం పొలాలన్నమాట. పొలాలలో రైతులొచ్చేసి ఎడ్ల బండితో దున్నుతూ ఉన్నారు. ప్రతిసారి వచ్చేసి ఎడ్ల బండి అయితే ఇక్కడ కింద పడుతూ ఉన్నాయి. వచ్చేసరికి ఈ గుడి దగ్గరకొచ్చేసరికి బండ్లన్నీ కూడా కింద పడిపోవటం, వాళ్ళకేమన్నా అపాయం జరగటం అటువన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక రైతుకు స్వామివారు, ఈ పొలం గల రైతుకు స్వామివారు కల్లో కనపడి, ఈ విధంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసరికి, కల్లో కనపడి చెప్పేసరికి, తర్వాత రోజు ఆ రైతులందరూ కూడా వచ్చి ఒక స్వామివారిని బయటికి తీయడం, భూమిలో తవ్వగానే స్వామివారు బయటపడడం జరిగింది. అదేవిధంగా స్వామివారితో పాటు చుట్టూ 4 కోనేర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూస్తున్న ఈ బావి వచ్చేసి ఈ లోతు ఎంత ఉందో అస్సలు తెలియదంట. ఇక్కడ నుంచి పాములు, తేళ్లు కూడా బయటకు వస్తుంటాయంట ఒక్కోసారి. అనంత పద్మనాభ స్వామి చుట్టూ అయితే 4 బావిలు ఉండేవంట. ప్రెసెంట్ అయితే ఒక్క బావి మాత్రమే ఉంది. 3 బావులు అయితే మూసేశారంట. ఇక్కడ స్వామివారు అయితే ఒకటే రాయి మీద అయితే ఉంటారు. ఈ రాయి ఎంత లోతుందో భూమిలో అసలు ఎవరికి తెలియదంట. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గారు ఎల్లెలకల్లా ప్రశాంతం అనుకొని చూస్తూ ఉంటే మనకైతే 2 కళ్ళు అయితే సరిపోవు మనకి. ఇలాంటి వీడియో మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి. లైక్ చేయకుండా పర్వాలేదు. అడ్రస్ చెప్తాను చూడండి. కడప జిల్లా బద్వేల్ తాలూకా పోరంవెల్ల మండలం టేకూరుపేట గ్రామంలో అయితే ఉంటుంది శ్రీ అనంత పద్మనాభ స్వామి గారు. జై శ్రీరామ్.